సైనసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనస్ అండి. అంటే సైనస్లో వచ్చి ఇన్ఫెక్షన్. సైనస్ మన ముఖం మీద మ్యాగ్జిలరీ సైనస్, ఇథమాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్, స్పీనాయిడ్ సైనస్ ఉంటాయండి. ఇవన్నీ మన కంటి చుట్టుపక్కలనే ఉంటాయి అన్నమాట. దాంతోపాటు రైనైటిస్ అంటాం, ముక్కులో వచ్చి ఇన్ఫ్లమేషను. సాధారణంగా ముక్కులోను సైనస్లోను ఒకదానికొకటి మ్యూకోజా ఇన్కంటిన్యూటీ ఉంటుందండి. దానివలన మనం యూజువల్గా ఈ జలుబుని రైనోసైనసైటిస్ అంటాం అనమాట. ఈ రైనోసైనసైటిస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలా ఎక్కువ అవుతుందండి రోజు రోజుకి. కారణాలు చూసుకుంటే మన వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువ కావటం వలన కానీ, అలాగే వైరస్ బ్యాక్టీరియాలు ఎక్కువ కావటం వలన కానీ, మనకి శుభ్రత లేకపోవటం వలన, లేదంటే మనలో ఉన్న బాడీ రెసిస్టెన్స్ తగ్గటం వలన కానీ, ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగా చేయకపోయినా కానీ, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ తీసుకోకపోయినా కానీ మన బాడీ రెసిస్టెన్స్ తగ్గి ఈ సైనస్ నేసల్ రైనోసైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ రైనోసైనసైటిస్లో మెయిన్ ఏంటంటే ముక్కు మూసుకోవటం, ముక్కులమ్మిటి కారటం, అది తెల్లగా కానీ పచ్చగా కానీ. సో సాధారణంగా ఈ రెండిటితో పాటు తలనొప్పి, ముఖం నొప్పి ఉంటుంది అన్నమాట. మెయిన్గా సైనసైటిస్ని, రైనైటిస్ని చాలా వాటికి మనం ప్రికాషన్స్ తీసుకుంటానే కంట్రోల్ చేసుకోవచ్చండి. కొన్ని చేసుకుంటా, కొన్ని చేయకుండా. చేసేవి ఏంటంటే మనకు ఆ సైనస్కి రెసిస్టెన్స్ పెంచడానికి, చేయకూడనివి ఏంటంటే సైనసైటిస్ని ప్రమోట్ చేసే, అంటే సైనస్లో ఇన్ఫ్లమేషన్, బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ, వైరస్ ఇన్ఫెక్షన్ రావడానికి కానీ వచ్చే అవకాశాన్ని. సైనస్లో మనకి యూజువల్గా ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటే, ఎసిడిక్ అనేది ఏమైందంటే దాంట్లో మన గ్లూకోజ్ అది ఎక్కువ బ్యాక్టీరియాకు ఫుడ్ వచ్చి అవి రెసిస్టెన్స్ పెంచుకుంటాయండి, ఎనర్జీని పెంచుకుంటాయి. సో ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ లేకుండా చూసుకోవాలి. ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ లేకుండా చూసుకుంటే మెయిన్గా మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, బేకరీ ఫుడ్స్ తగ్గించుకోవాలి, చీజీ మెటీరియల్ తగ్గించుకోవాలి, ఫ్రైడ్ ఫుడ్ తగ్గించుకోవాలండి. మనం పెంచుకోవాల్సినవి ఏంటంటే ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ తగ్గించుకుంటే ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ని పెంచుకోవాలి. ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్లో బ్యాక్టీరియా గ్రోత్ కాదండి, బ్యాక్టీరియా ఎక్కువ రోజులు ఉండలేదు. ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ పెంచుకోవాలంటే మనం ప్రోటీన్ డైట్ని పెంచుకోవాలి. ప్రోటీన్ డైట్ మెయిన్ ఏంటంటే ఫిష్, డ్రై ఫ్రూట్స్, చికెన్ తీసుకున్నట్టయితే మనకి ప్రోటీన్ పెరిగి మన బాడీ రెసిస్టెన్స్ పెరిగి అక్కడ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ వస్తుంది అనమాట. మెయిన్గా వీటితో పాటు మనం బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలండి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే ఎక్సర్సైజెస్ అండి, రెగ్యులర్ యాక్టివిటీస్. ఈ రెగ్యులర్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఎక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి. మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండి, యోగా, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమీ చేయకపోవటమే బెటర్ అన్నమాట. మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ బ్యాక్టీరియా, వైరస్, ఈ సైనసైటిస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం చల్లటి వాతావరణంలో తిరగకూడదండి, వర్షానికి తడవకూడదు, చల్లటి వాతావరణంలో తిరగకూడదు. సైనస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఏంటంటే పొల్యూటెడ్ వెదర్ని అవాయిడ్ చేయాలండి. వీళ్ళు స్మోక్ చేయకూడదు, స్మోకింగ్, కార్బన్ పార్టికల్ ఉన్న ఎన్విరాన్మెంట్లో కూడా ఉండకూడదు అన్నమాట.